అప్పులేనివాడే అధిక సంపన్నుడు, తప్పులేనివాడు ధరను లేడు. గొప్పలేని బుద్ధి కొంచెమైపోవురా, విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటంటే, అప్పు చేయని వాడే గొప్ప సంపద గలవాడు, తప్పు చేయని వాడు లోకంలో లేడు. అలాగే గొప్పతనం లేని తెలివి కొంచెమైపోతుంది అని అర్థం. ఉప్పు లేని కూర హీనంబు రుచులకు, పప్పు లేని తిండి ఫలము లేదు. ఎప్పులేని వాడే అధిక సంపన్నుడు, విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటంటే, ఉప్పు లేని కూర రుచిగా ఉండదు, పప్పు లేని భోజనము బలవర్ధకము కాదు, పప్పు లేని వాడే ధనవంతుడు అని అర్థం. బ్రతుకులన్నీ మాయ, భవబంధాలు మాయ, తెలివి మాయ, తన్ను తెలియమాయ. మాయ తెలియవాడే మర్మజ్ఞుడగు యోగి, విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటంటే, బ్రతుకు మాయ, చావు పుట్టుకలు మాయ, తెలివి మాయ, తన్ను తాను తెలుసుకున్న మాయ ఏమిటో విశదమవుతుంది. మాయను తెలుసుకున్నవాడే మర్మం తెలిసిన యోగి అని అర్థం. మాటలాడునొకటి మనసులోననొకటి, వడలి గుణము వేరే యోచన వేరే. ఎట్లు గల్గు ముక్తి ఇలాగు తానుండా, విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటంటే, మనసులో ఉన్నది ఒకటి, పైకి మాట్లాడేది మరొకటి, తన గుణము ఒకటి, ఆలోచన వేరొకటి ఉన్నవానికి మోక్షము దొరకదు అని అర్థం. తనకు లేని నాడు దైవంబు దూరును, తనకు గల్గెనేమి దైవమేలా. తనకు దైవమునకు దగులాట మెట్టిదో, విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటంటే, మనిషి తనకు లేనప్పుడు దేవుని దూషిస్తాడు, ఉన్నప్పుడు దేవుని మరచిపోతాడు. ఇదే మనిషికి దేవునికి సంబంధమై ఉంటుందేమో కదా అని అర్థం. ఆలి మాటలు విని అన్నదమ్ముల బాసి, వేరే పోవువాడు వెర్రివాడు. కుక్కతో కబట్టి గోదావరీదున, విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటంటే, భార్య మాటలు విని అన్నదమ్ములను వదిలిపోవుట అజ్ఞానం, కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదుట అసాధ్యము అని తెలుసుకోవాలి అని అర్థం. మగని కాలమందు మగువ కష్టించిన, సుతుల కాలమందు సుఖమునందు. కలిమిలేమి రెండు గలవెంత వారికి, విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటంటే, భర్త కాలంలో కష్టపడి గృహమును కాపాడినచో, కొడుకులు పెద్దవారైనప్పుడు సుఖపడవచ్చును. ఎంతవారికైనను కలిమిలేములు రెండునూ జీవితంలో వచ్చుచుండును అని అర్థం. భూమిలోన బుట్టు భూసారమెల్లను, తనువులోన బుట్టు తత్వమెల్ల. శ్రమములోన బుట్టు సర్వంబు తానవును, విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటంటే, భూమిలో భూసారం పుట్టినట్లే తనువులో తత్వం పుడుతుంది. అలాగే శ్రమము యొక్క ఫలితమంతా బ్రహ్మమనే తెలియాలి అని అర్థం. చిక్కియున్న వేళ సింహంబునైనను, బక్క కుక్క కరిచి బాధ పెట్టు. బలిమిలేని వేళ పంతంబు చెల్లదు, విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటంటే, చిక్కి ఉన్నప్పుడు సింహాన్నైనా బక్క కుక్క కరిచి బాధిస్తుంది, బలం లేని సమయంలో పంతాలకు పోరాదు అని అర్థం. పాలనీడిగింట గ్రోలుచునుండెనా, మనుజులెల్లగూడి మధ్యమండ్రు. నిలువదగని చోట నిలువ నిందలు వచ్చు, విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటంటే, కళ్ళు గీయు వాని ఇంటిలో పాలు తాగినా కూడా అవి మద్యమని లోకులు భావిస్తారు. నిలువకూడని స్థలంలో నిలిస్తే అపకీర్తి కలుగుతుంది అని అర్థం.